బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో నేడు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన చేసింది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు మోస్తారు వర్ష సూచన చేసింది. రేపు విశాఖపట్నంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ విభాగం పేర్కొంది. శ్రీకాకుళంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం వర్షపు నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అరకు ఏజెన్సీలోనూ భారీ వర్షం కురుస్తుండటంతో చాపరాయి సందర్శనను నిలిపివేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. ప్రస్తుతం ఏదైతే గత 2 రోజులు కురుస్తున్నప్పుడు భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినట్టు విధంగానే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో మాత్రం ఏపీలో 2 రోజులుగా అయితే విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈ రోజు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో అయితే మాత్రం భారీ నుంచి వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తూనే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు, రేపు కూడా ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి మాత్రం వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా శ్రీకాకుళం జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపిన వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. దీంతో పాటు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా మొత్తం వర్షపు నీటిలో అయితే మాత్రం అమ్మడంతో ప్రయాణికులు రాకపోకలు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే 2 రోజులు కురుస్తున్నాయో భారీ వర్షాలను నేపథ్యంలో అయితే మాత్రం రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అయితే మాత్రం అధికారులతో అయితే మాత్రం చర్చించారు. ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ గారితో కూడా ఆయన ఉదయం ఫోన్ లో మాట్లాడి ఏదైతే ఈ 2 రోజులు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వాతావరణంలో ఎటువంటి కారణాలు అయితే కలిగినా అది ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా సాహిత్యంగా సిద్ధంగా ఉండాలంటే మాత్రం ఉన్నటువంటి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యంత్రాంగాలను అయితే అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు మాత్రం అన్ని శాఖల అధికారులు సంసిద్ధంగా ఉండాలని ఇప్పటికీ తెలియజేశారు. అదేవిధంగా వరద కారణంగా కాలువలు, చెరువులు ఎటువంటి గంటలు పడినా సరే ప్రత్యక్షంగా అంటే వెంటనే సాయర్థాలు చేసేందుకే మాత్రం సిద్ధంగా ఉండాలని మాత్రం ఈ రోజు ఆయన ఈ అధికారులతో ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో మాత్రం మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.